తెలంగాణ టెట్ డిఎస్సి 2024 ఆన్లైన్ టెస్ట్ సిరీస్ మన ఇగురం టీవీ యాప్ లో నూతన సిలబస్ ఆధారంగా నూతన విధానంలో సిబిఆర్టీ ఎగ్జామ్స్ తరహాలో టెస్ట్ సిరీస్ నిర్వహణ. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులచే ప్రశ్నలను రూపొందించి మిమ్మల్ని పరీక్షలకు సిద్ధం చేయడమే టెస్ట్ సిరీస్ లక్ష్యం. మీలో ఉన్న భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ఈ టెస్ట్ సిరీస్. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ లో పాల్గొనాలి అనుకుంటే మన ఇగురం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. కాంటాక్ట్ 8121484822. తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టెట్ క్వాలిఫై కాకుండా తెలంగాణ డిఎస్సి 2024 ఉద్యోగాలకు 11,062 ఉద్యోగాలకు అప్లికేషన్ చేసుకోవచ్చా? చాలామంది అడుగుతూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి టెట్ అప్లై చేసుకునే ముందు సో అభ్యర్థులు ఎట్లాంటి అపోహలు లేకుండా పూర్తి క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. విషయంలోకి వెళ్ళే ముందు టెట్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు, డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు ఇగురం టీవీ యాప్లో మంచి క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు టెట్కు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది. ఒకసారి ప్రయత్నించి చూడండి. ప్లే స్టోర్ నుంచి ఇగురం టీవీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. పూర్తి వివరాలకు ఫస్ట్ ప్లే అయినటువంటి ఇంట్రోలో కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, దానికి కాల్ చేయండి. వాళ్ళు మీకు పూర్తి వివరాలు వివరిస్తారు. ఇక అసలు విషయంలోకి వస్తే టెట్ ఇప్పుడు ఇచ్చింది డిఎస్సికి అప్లికేషన్ చేసుకునే ముందు మీకు టెట్ ఒక అవకాశం కల్పించాలనే ఇచ్చింది. అంటే టెట్ మళ్ళీ ఇవ్వాలి అనే డిమాండ్ రావడం వల్ల, టెట్ తర్వాతనే డిఎస్సి నిర్వహించాలనే డిమాండ్ రావడం వల్లనే టెట్ 24 నోటిఫికేషన్ వచ్చింది. టెట్ 2024 నోటిఫికేషన్ అంటే ఈ టెట్ డిఎస్సికి అప్లికేబుల్ అవుతుంది. మరి ఎట్లా అప్లై చేయాలి, మరి ఎలా అప్లై చేయాలి? ప్రస్తుతం డిఎస్సిలో టెట్కి సంబంధించినటువంటి మార్క్స్ ఇట్లాంటివి ఎంట్రీ చేయమని అడుగుతారు కదా అనే అపోహలు ఉండొచ్చు. మనకు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేసిండు, ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్లు ఉంటారో, ఎవరైతే పరీక్ష రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా డిఎస్సి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేసిండు. కాబట్టి నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా టెట్ కోసం అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులంతా కూడా డిఎస్సి కోసం అప్లై చేసుకోండి. మరి ఎలా అప్లై చేయాలి సార్? అప్లై చేసేటప్పుడు అక్కడ ఎట్లా ఏం పెట్టాలి సార్ డిఎస్సి దాంట్లో అని అంటే, అట్లాంటి డౌట్ ఉన్న వాళ్ళు ఏం చేయండి. ఇప్పుడు టెట్ ఎగ్జామ్స్ మే 23 నుంచి జూన్ 3వ తారీఖు వరకు ఉన్నాయి. కాబట్టే డిఎస్సి అప్లికేషన్ను జూన్ 20వ తారీఖు వరకు పొడిగించాడు. మనం డిఎస్సి అప్లికేషన్ చేసుకోవడానికి టెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అవసరం. సో మీరు టెట్ పూర్తిగా రాసి వచ్చే వరకు, అంటే జూన్ 3 వరకు ప్రతి ఒక్కరూ టెట్ రాసి ఉంటారు. 23 నుంచి జూన్ 3 వరకు ఆన్లైన్ పరీక్షలలో మనకు టెట్ నిర్వహిస్తూ ఉన్నారు. ఆ లోపే మీకు హాల్ టికెట్ వస్తుంది. వారం ముందు మీ దగ్గర హాల్ టికెట్ ఉంటుంది. జూన్ 3 వరకు టెట్ రాసి వస్తారు. టెట్ రాసి వచ్చిన తర్వాత కూడా మీకు డిఎస్సికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. టెట్ రాసి వచ్చిన తర్వాత కూడా ఇంకొక 17 రోజులు, జూన్ 20వ తారీఖు వరకు డిఎస్సి లాస్ట్ డేటు. కాబట్టి ఆ లోపు రిజల్ట్ కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. జూన్ 3కు ఆన్లైన్ టెట్ అయిపోతే మనకు పూర్తిగా ఆన్లైన్లోనే ఉన్నది కాబట్టి ఓఎంఆర్ స్కానర్లు కానీ ఇట్లాంటివి తతంగాలు ఏం అవసరం లేదు. వితిన్ 5 డేస్లో కీ ఇస్తాడు. ఆ కీలో అభ్యంతరాలు చెప్తారు. అభ్యంతరాలు అయిపోగానే రిజల్ట్ ఇస్తాడు. అంటే 10 డేస్ 15 డేస్లో రిజల్ట్ ఇచ్చి ఆ 17 రోజులలో డిఎస్సికి అప్లై చేసుకోవడానికి అవకాశం కూడా ఇస్తాడు. కాబట్టి ఎవరు అపోహలు పడొద్దు. ఈ టెట్ డిఎస్సికి ఎలిజిబిలిటీ ఉన్నది కాబట్టి టెట్ పైన దృష్టి పెట్టండి. డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఒకసారి టెట్ రాయండి. రాస్తే టెట్ రాయడం వల్ల ఆన్లైన్ ఎగ్జామ్ ఎట్లా రాయడం అనేది కొద్దిగా అవగాహన అవుతుంది. కాబట్టి టెట్ అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా డిఎస్సికి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ కావద్దు. సో ఇదండి, మీకు పూర్తిగా క్లారిటీగా స్వీట్ అండ్ షార్ట్గా అర్థమైంది అనుకుంటా. సో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సదా విద్యాసేవలో ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.